గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈ రోజు మన టాపిక్ చూడండి, డాబర్నీ లా ఆఫ్ ట్రయల్స్ అన్నమాట. డాబర్నీ లా ఆఫ్ ట్రయల్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నాం అన్నమాట. అయితే ఇందులో ఏం చెప్తున్నారో విందాం ఒకసారి. అంటే ఏం చెప్తున్నారు? ద మిడిల్ ఎలిమెంట్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది ట్రయడ్ హ్యాడ్ an atomic weight about half of the between the atomic weight of the other two. అంటే ఏంటని చెప్తున్నా అంటే మిడిల్ ఎలిమెంట్ యొక్క, ఎందుకే ట్రయాడ్ అంటే ఏంటి మీనింగ్ ఎక్కడ అంటే, ట్రయాడ్ అంటే ఒక గ్రూప్ లో ఉన్న త్రీ ఎలిమెంట్స్ అంటారన్నమాట. అంటే గ్రూప్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? 3 ఎలిమెంట్స్ ఉంటాయి అన్నమాట. ఇక ట్రైయాడ్స్ అంటే గ్రూప్ లో 3 ఎలిమెంట్స్ ఉన్నట్లు లెక్క. సో డాబర్నీ లా ఆఫ్ ట్రయాడ్స్ అంటే 3 ఎలిమెంట్స్ ఎందులో ఉన్నాయి? ఒక గ్రూప్ లో ఉన్నాయి. అందులో ఏమంటున్నారు ఇక్కడ? ఆ 3 ఎలిమెంట్స్ లో మిడిల్ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ ఇక్కడ చూడండి. ఇక్కడ 1, 2, 3 లిథియం, సోడియం, పొటాషియం, ఈ 3 ఎలిమెంట్స్ లో మిడిల్ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ అనేది ఎలా ఉంటుందంట? హాఫ్ వే బిట్వీన్ ద అటామిక్ వెయిట్ ఆఫ్ ది అదర్ టూ. మిడిల్ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ అనేది రిమైనింగ్ ఎలిమెంట్స్ యొక్క అటామిక్ వెయిట్ కి ఆఫ్ ఉంటుందంట. అంటే ఇదిగోండి, అంటే ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు వచ్చిన వాల్యూని బై 2 చేసుకుంటే మీకు వచ్చేది మిడిల్ ఎలిమెంట్. అంటే ఫస్ట్ ఎలిమెంట్ మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? 3. ట్రయాడ్స్ అంటే ఎన్ని ఎలిమెంట్స్? 3 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు మిడిల్ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ అనేది హాఫ్ వే బిట్వీన్ ద అటామిక్ వెయిట్ ఆఫ్ ది అదర్ టూ. ఇదిగోండి, ఇక్కడ అదే పాయింట్ చెప్తున్నాను. ద మిడిల్ ఎలిమెంట్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది ట్రయడ్ హ్యాడ్ an atomic weight above the half between the atomic weight of the other two. అంతేకాకుండా ఆల్సో ద ప్రాపర్టీ ఆఫ్ ది మిడిల్ ఎలిమెంట్ వేర్ ఇన్ బిట్వీన్ దోస్ ఆఫ్ ది అదర్ టూ మెంబర్స్. అంటే మిడిల్ ఎలిమెంట్ యొక్క బిహేవియర్, ప్రాపర్టీ అంటే బిహేవియర్, మిడిల్ ఎలిమెంట్ యొక్క బిహేవియర్ రిమైనింగ్ 2 ఎలిమెంట్స్ యొక్క బిహేవియర్ కి సిమిలర్ గా ఉంటుందంట. కావండి చూడండి, ఇక్కడ లిథియం, సోడియం, పొటాషియం. లిథియం కి పొటాషియం యొక్క అటామిక్ వెయిట్ ని బై 2 చేసుకుంటే మీకు సోడియంకి వచ్చేస్తుంది. చూసారా? 7 + 39 23. మళ్ళీ చూడండి, క్లోరిన్ 35.5, అయోడిన్ 127. ఈ రెండు యాడ్ చేసి బై 2 చేస్తే 84, నియర్లీ ఈక్వల్ టు అటామిక్ వెయిట్ ఆఫ్ బ్రోమిన్. అంటే రిమైనింగ్ 2 ఎలిమెంట్స్ యొక్క అటామిక్ వెయిట్ కరెక్ట్ గా ఎలా ఉంది? ఆ రెండింటిని యాడ్ చేసి బై 2 చూస్తే మిడిల్ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ కి సిమిలర్ గా ఉంది. పైగా ఈ 3 కూడా హాలోజన్స్, ఈ 3 కూడా మెటల్స్. అంటే వీళ్ళ ప్రాపర్టీస్ అంటే బిహేవియర్ కూడా సేమ్ గా ఉంటుందంట. కావాలని చూడండి, వీళ్ళ ముగ్గురు ఒకే గ్రూప్, కాల్షియం, స్టాన్షియం, బేరియం. అలాగే బేరియం ని కాల్షియం ని యాడ్ చేసి బై 2 చేస్తే దేనికి ఈక్వల్ అయింది? ఇక్కడ ఆల్మోస్ట్ నియర్లీ ఈక్వల్ టు స్టాన్షియం. సో ద అటామిక్ వెయిట్ ఆఫ్ ది మిడిల్ ఎలిమెంట్ హాఫ్ వే బిట్వీన్ ద అటామిక్ వెయిట్ ఆఫ్ ది అదర్ 2 ఎలిమెంట్స్. ఇక్కడ కూడా చూసారా? సల్ఫర్, సెలీనియం, టెలూరియం. ఇక్కడ సల్ఫర్ కి టెలీరియం అనేది అటామిక్ వెయిట్లు యాడ్ చేస్తే అటామిక్ వెయిట్లు గుర్తుపెట్టుకోండి, బై 2 చేసుకుంటే దేనికి ఈక్వల్ అయింది? ఇక్కడ సెలీనియం కి. మళ్ళీ చూసారా? ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటీమోనీ. ఫాస్ఫరస్ అటామిక్ వెయిట్ యాంటీమోనీ యొక్క అటామిక్ వెయిట్ ని యాడ్ చేసి బై 2 చేస్తే దేనికి ఈక్వల్ అయింది? ఆర్సెనిక్ కి. అలాగే ఇక్కడ చూసారా? ఐరన్, కోబాల్ట్, నికెల్, రుథ్నియం, రోడియం, పెలాడియం, ఆస్మియం, ఇరిడియం, ప్లాటినం. వీటి యొక్క అటామిక్ మాస్ అని నియర్లీ సేమ్ గా ఉంటుంది. ఓకేనా?